వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఇప్పటి వరకు దాదాపుగా 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని అంటే ఒక 20,000 అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు కంటెంట్ చేసింది మాత్రం 20,000 మాత్రమే ఉంటాయి. సో సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 20,000 ఉద్యోగాలతోటి సరిపెట్టుకుంది. ఇంకా నియామక పత్రాలు ఇస్తే దాదాపుగా 70,000 ఉద్యోగాలు అనుకుందాం. సో నియామక పత్రాలు కూడా ఇచ్చినందుకు ఆ క్రెడిట్ కూడా వాళ్ళకి ఇద్దాం. అయినా 2.5 సంవత్సరాల్లో 2 లక్షల ఉద్యోగాలు కూడా ఫిలప్ కావాలేదు. సో మొత్తానికి నిన్న పొంగులేటి గారు ఒక శుభవార్త తీసుకొచ్చారు. నిరుద్యోగులకు త్వరలో శుభవార్త. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు నిరుద్యోగ యువతకు త్వరలోనే శుభవార్త అందించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. పలు శాఖల్లో ఉద్యోగ నియామకాలను ప్రకటనలు రానున్నాయని, యువత సిద్ధంగా ఉండాలని చెప్పారు. సో ఇప్పటికే వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం ఏంటంటే 75,000 ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశ కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఖమ్మం జిల్లా ప్రజా దర్బార్లో చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పటి వరకు పోలీసు శాఖలో దాదాపుగా 15,000 ఖాళీలు ఉన్నాయని చెప్పేసి సంవత్సరం నుంచి చెప్పుకొస్తున్నారు. మరి 15,000 పోస్టులు ఎప్పుడు ఫిలప్ చేశారు? దాదాపుగా అన్ని శాఖలలో కలుపుకుంటే ఒక 30 నుంచి 40,000 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ దాదాపుగా 30-40,000 ప్లస్ ఇవి దాదాపు ఒక 50,000 పోస్టులు అయినా సరే ఈరోజు ప్రభుత్వం వెయ్యడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా సంవత్సరానికి అంత ఇంత ఒక 2,000-3,000 మంది సరే ప్రతి డిపార్ట్మెంట్ లో 500 మంది రిటైర్డ్ అయినా కూడా ఈ 2.5 సంవత్సరాల్లో పోలీస్ శాఖతో కలిపి దాదాపుగా 30,000 ఉద్యోగాలు అయితే ఖాళీలు అయితే ఉంటాయి. మరి 30,000 ఉద్యోగాలైనా సరే పొంగులేటి గారు చెప్పినట్టు త్వరలో నోటిఫికేషన్ వేస్తారా, లేకపోతే మరో సంవత్సరం వరకు కాలయాపన చేసి తీరా ఎలక్షన్స్ కి ఒక 2 సంవత్సరాలు ఉన్నాక అప్పుడు వేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో నిరుద్యోగులకి అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.